స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికి 25 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలని మన ఆదిశంకరాచార్య భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో నిర్వహించుకుంటూ వచ్చాం. ఇప్పుడు 26వ సంవత్సరం శంకర జయంతి ఉత్సవాలు. అందులో భాగంగా అనేకమైనటువంటి యాగాలు, దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ, దేవతల్ని ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలు మనం సమర్పిస్తామో దాన్ని యాగము అంటారు. అలా మనం మేధా దక్షిణామూర్తి యాగం అయితేనేమి, లక్ష్మీ హోమాలు అయితేనేమిటి, సుదర్శన హోమాలు అయితేనేమిటి, నృసింహ హోమాలు అయితేనేమిటి, ఆదిత్య సౌర యాగం అయితేనేమిటి, అదేవిధంగా నవగ్రహాల్ని ఆరాధించుకోవడం ఏమిటి, ఈ విధంగా మనం అనేక యాగాలు చేస్తూ శతచండీ యాగము, రుద్రహోమము ఈ రెండు చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శంకర జయంతి ఉత్సవాల్లో ఈ యాగాలన్నిట్లో ఎవరైనా పాల్గొనాలి అంటే ఈ యాగాలన్నిట్లో పాల్గొనడానికి పెద్ద కష్టం కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు. చాలా ఖర్చుతో భారంతో కూడినటువంటి ఏర్పాటు కాబట్టి సంవత్సరంలో అన్ని పున్నములు ఒక్క రూపాయి తీసుకోకుండా మనం యజ్ఞయాగాదులు చండీ యాగాదులు చేసిన ఈ ఒక్క శంకర జయంతికి మాత్రం అవకాశం ఉంటుంది జనానికి పాల్గొనడానికి. గోత్రనామాలనిచ్చి ఇక్కడ గోత్రనామాలతో ఒకరోజు హోమాలు చేయించుకోవడానికి 1116. అదే కేవలం 5 రోజుల పాటు జరిగే శతచండీ యాగం ఒక్కటే చేసుకుంటాము అనుకుండే వాళ్ళకి 2116. మొత్తం అన్ని యాగాలకే మేము డబ్బులు కడతాము అనే వాళ్ళకి 10,116లుగా ఈ యజ్ఞాలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇందులో అన్నదానానికి ఒక రోజుకి ఎవరైనా 10,116 కట్టచ్చు. నిర్విరామంగా ఒక పూటకి 10,116, అలాగే సాయంత్రం పూటకి 10,116. ఈ విధంగా మొత్తము 11 రోజుల పాటు చాలా విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఇందులో పాల్గొనవచ్చు. ఇక సాయంత్రం పూట ప్రవచనాలు చాలా విశేషంగా ఉండబోతూ ఉన్నాయి. ఉదయం పూట కూడా ప్రవచనాలు ఉన్నాయి. అదేవిధంగా మా నిట్టెల కిరణ్మయ్య గారు, ఈ సంస్థకి ప్రధానంగా మొదటి నుంచి ఉన్నటువంటి మా కొండూరి పద్మావతి గారు, సంస్థకి పెద్ద దిక్కుగా అనంత లక్ష్మమ్మ గారు అయితేనేమిటి, అదేవిధంగా మార్తి ఇందిర గారు అయితేనేమిటి, అదేవిధంగా రమాదేవి గారు, ప్రేమలత గారు, ఇలా అనేక మంది సమష్టిగా అన్నపూర్ణ గారు, అదేవిధంగా మంథని నుంచి మాధవి గారి యొక్క బృందం, ఇలా వీళ్ళందరూ అనేక రకాలైనటువంటి పారాయణలు చేయబోతూ ఉన్నారు. మా సిద్ధార్థ శర్మ గారు, వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ గారు, ఫణి శశాంక శర్మ గారు, ఇలా అనేక మంది ప్రముఖుల ఆధ్వర్యంలో ఇక్కడ, అదేవిధంగా భవానీ శంకర్ గారి ఆధ్వర్యంలో మనందరికీ నాయకంపల్లిలో చాలా విశేషంగా అక్కడ అనేక యజ్ఞాలతో పాటు శతచండి అంటే 2 చోట్ల శతచండీ యాగాలు చేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం పూట ప్రవచనాలు వచ్చేటప్పటికీ నోరి నారాయణమూర్తి గారు అయితేనేమిటి, బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు సుందరకాండ వైభవం మొదటి రోజు 28వ తారీఖు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఆనాటి శంకరులే ఈ కాలానికి అవసరము అనే అంశాన్ని తీసుకొని చాలా
విశేషంగా వారు మనకి చెప్పబోతూ ఉన్నారు. శంకరుల యొక్క ప్రాధాన్యత ఎంత, వారి అవసరం ఏమిటి అనే అంశము. అదేవిధంగా 29వ తారీఖు నాడు అనంత లక్ష్మమ్మ గారు చాలా విశేషంగా ఆదిశంకర్ల మనోవిలాసము అనే అంశాన్ని వారు చెప్తున్నారు. 30వ తారీఖు నాడు నేను ఆదిశంకరులు పుణ్యక్షేత్రాలు, ఈ క్షేత్రాలను ఎలా ఉద్ధరించారు, ఏ ఏ క్షేత్రాలకు సంచారం చేశారు, అసలు ఇవాళ వైదిక ధర్మంలో ఆ క్షేత్రాలని ఆదిశంకరాచార్యులు వారు నిల్చోబెట్టడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి, ఇదంతా కూడా మనం 30వ తారీఖు మళ్ళీ 1వ తారీఖు ఉదయం 2 సార్లుగా నేను చెప్పబోతూ ఉన్నాను. ఇక 1వ తారీఖు సాయంత్రం దర్శనాలంకార రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మనందరికీ సుపరిచితులైనటువంటి పెద్దలైనటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ప్రవచనం ఆదిశంకరుల అద్వైతము అనే అంశం మీద వారు 1వ తారీఖు సాయంత్రము అలాగే శంకర జయంతి 2వ తారీఖు ఉదయము చెప్పబోతూ ఉన్నారు. ఇక 2వ తారీఖు 3వ తారీఖు 2 ప్రధానంగా శంకర జయంతి, 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మహాసహస్రావధాని ధారణ రాక్షసులని వారికి పేరు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనము తతఃకిం తతఃకిం, అనాత్మశ్రీ నిగర్హణ స్తోత్రం అయితేనేమిటి, అలా అదేవిధంగా గురువు గారి యొక్క అష్టకము, గురువు అష్టకం అనే ఆదిశంకర్లు రాసినటువంటి ఈ 2 స్తోత్రాలు చాలా విశేషంగా వారు 2, 3 తారీఖుల్లో చెప్పబోతూ ఉన్నారు. ఇక 4వ తారీఖు నాడు మనందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి పరమ శిష్యులు, అనంతశ్రీ విభూషితులు శృంగేరి జగద్గురువుల యొక్క శిష్య పరమాణువు అయినటువంటి మనకి బాగా సుపరిచితులైనటువంటి నండూరి శ్రీనివాస్ గారు ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో ఒక ప్రభంజనం తీసుకొచ్చి ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వారు ఆదివారం రోజు 4వ తారీఖు వారు వస్తున్నారు. అదేవిధంగా 5వ తారీఖు నాడు మళ్ళీ ప్రత్యేకంగా స్తోత్రాలతో పాటు ఆ వాంగ్మయం మీద బ్రహ్మశ్రీ మల్లాపరగడ శ్రీమన్నారాయణమూర్తి గారి ప్రవచనం ఉండాల్సి ఉండి కానీ అనుకోకుండా వారి కంటి సర్జరీ వల్ల ఆ రోజు వారు రాలేకపోతున్నారు. ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా ఒక అంశం తీసుకొని నేనే ప్రవచనం చెప్పడం అనేది జరుగుతుంది 5వ తారీఖు నాడు. అదేవిధంగా 6, 7 కాశీలో ఉండి మనందరికీ సుపరిచితులు సమన్వయ సరస్వతి ఆర్ష ధర్మోపన్యాస కేసరి అని ఆదిశంకరాచార్య భక్త సమాజం తరఫున బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు, అదేవిధంగా ప్రధానంగా సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, ఆయన వేదార్థ పండితులు మహామహోపాధ్యాయ వారి చేతుల మీదుగా బిరుదునిచ్చుకున్నాం. 6, 7 ఈ 2 తారీఖుల్లో కాశీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మనకి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హరిహరాత్మజం అనేటటువంటి అంశాన్ని తీసుకొని మనందరికీ కూడా విశేషంగా చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా నండూరి శ్రీనివాస్ గారిది ఏ విధంగా అయితే ఆదిశంకర స్తోత్ర వాంగ్మయము ఉందో, ఆ స్తోత్రాల యొక్క గొప్పతనం ఉందో, అదేవిధంగా మనందరికీ ప్రస్తుతం ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు డిక్లేర్ చేయబడి రేపు పద్మశ్రీ అవార్డు తీసుకొని పద్మశ్రీ అవార్డు గ్రహీతగా మనందరికీ సుపరిచితులైనటువంటి ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు వారి యొక్క ముఖతః అద్భుతంగా ఆదిశంకర స్తోత్ర వైభవం అనేటటువంటి అంశం మీద వారి ప్రవచనం వినబోతూ ఉన్నాం. అదేవిధంగా ఉదయం పూట చెప్పే వాళ్ళల్లో కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు అయితేనేంటి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అయితేనేంటి, మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు అయితేనేంటి, అదేవిధంగా మనందరికీ సుపరిచితమైనటువంటి డాక్టర్ శంకరమంచి
రామకృష్ణ గారు అయితేనేంటి, మనందరికీ సుపరిచితమైనటువంటి కరుణాకర్ సుగ్గుణ గారు అయితేనేంటి, అదేవిధంగా విహెచ్పికి ప్రధానమైన రావినూతల శశిధర్ గారు అయితేనేమిటి, మా నోరి నారాయణమూర్తి గారు అయితేనేంటి, ఇలా అనేక మంది ప్రముఖులచే అనేకమైన కార్యక్రమాలు ఈ శంకర జయంతుల్లో ఏర్పాటు చేయటం అయింది. ఇక్కడ అవిచ్ఛిన్నంగా చక్కగా అన్నదానము, అన్న ప్రసాద వితరణ అనే కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరందరూ ఆన్లైన్లలో ఈ కార్యక్రమంలో రావాల్సిందిగా, 5వ తారీఖు నాడు ప్రత్యేకంగా మనమందరము సౌందర్య లహరి పారాయణము ఏకకంఠముతో చాలా విశేషంగా చేసుకుందాం. ఇందులోనే 3 మహానుభావుల యొక్క శత జయంతి ఉత్సవాల్ని ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిది మనమందరం 4వ తారీఖు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. 5వ తారీఖు నాడు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ ఇరువురి యొక్క కార్యక్రమాలు చేస్తూ, ఆ కార్యక్రమాల్లో బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శాస్త్రి గారు, అదేవిధంగా ప్రభాకర శర్మ గారు ఈ ఇరువురు కూడా రాబోతూ ఉన్నారు. 5 ప్రధానంగా మళ్ళీ 6వ తారీఖు నాడు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటూ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాల యొక్క దిశానిర్దేశం చేసి ఇది ఇలా చెయ్యాలి అని చెప్పినటువంటి దర్శనం శర్మ గారు ప్రధానంగా వారు ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా మా సంస్థ అధ్యక్షులు తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు అయితేనేంటి, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి మాకు ప్రధానంగా బలంగా ఉన్నటువంటి మా కలిదిండి సత్యనారాయణరాజు గారు, చైతన్యరాజు గారు అని పిలుస్తాం, చైతన్య కళా సంస్థలు, GUU గోదావరి యూనివర్సిటీ అద్భుతంగా వ్యవస్థాపన చేసినటువంటి పెద్దలు వారైతేనేంటి, మా గుండా మల్లయ్య గారు అయితేనేంటి, ప్రధానంగా నాకు మా నాన్నగారు ఎంత బలమో అంత బలాన్ని అందించేటటువంటి శంకర్ నారాయణ్ లాంజరీ గారు అయితేనేమిటి, అదేవిధంగా మా KVS రవికుమార్ గారు, మా సంస్థ ట్రస్టీ శ్రీ సతీష్ గారు, మా కొండూరు పద్మావతమ్మ గారు, మా నిట్టల కిరణ్మయ్య గారు, అడ్వైజర్గా ఉన్న అనంత లక్ష్మమ్మ గారు, ఈ విధంగా అనేక మంది ఇందులో మనకి పాల్గొనబోతున్నారు. ప్రధానంగా అలివేలు మంగ గారని ఆవిడ మనకి నాయకంపల్లిలో స్థలాన్ని ఇచ్చారు, 2 ఎకరాలు. వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ అమ్మాయి అవధాన్ల వెంకటరామ శర్మ గారు, మహాలక్ష్మి ఈ ఇరువురు కూడా మనకి సౌభాగ్యపురంలో ఒక ఇంటిని ఇవ్వడం జరిగింది. ఈ మొత్తము అంతా దీంతో అద్భుతమైన క్షేత్ర నిర్మాణం కూడా మనం నాయకంపల్లిలో చేసుకోబోతున్నాం. అక్కడ శంకర జయంతులు చేయబోతున్నాం. కాబట్టి అక్కడ ఇక్కడ దేశంలో అనేక చోట్ల, యూకేలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, USA అనేక చోట్ల ఈ శంకర జయంతి ఉత్సవాలని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా వైదిక బ్రాహ్మణ పరిషత్ తరఫున మనకి కోలాచల కృష్ణమూర్తి గారు అయితేనేంటి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి మా బాలా శ్రీనివాస్ గారు, ఆయన సహకారం చాలా గొప్పది, ఆయన అయితేనేమిటి, అదేవిధంగా మనందరికీ ఎప్పుడు సుపరిచితంగా ఉండి మంథని నుంచి, చెన్నూరు నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండితులందరూ కూడా మనకి బ్రహ్మాండంగా మహావాది వారి యొక్క సమన్వయంతో అద్భుతంగా ఇక్కడ సహస్ర గణపతి, అథర్వ శీర్ష గణపతితో అభిషేకం చేస్తారు. ఆ విధంగా ఆ అభిషేకాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. 2 రోజుల పాటు 3, 4, 5 రోజుల్లో అద్భుతంగా మనకి ఇక్కడ మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అనేక కార్యక్రమాలండి. వ్యాసోజుల గోపీకృష్ణ శాస్త్రి గారు, అలాగే మన ఫణి శశాంక శర్మ గారు, సిద్ధార్థ శర్మ గారు, భవానీ శంకర్ గారుల ఆధ్వర్యంలో ఈ 2 చోట్ల హోమాలు, యజ్ఞయాగాదులు, అభిషేకాలు, పూజలు, శ్రీచక్రార్చనలు అన్ని విశేషంగా జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి, జగద్గురువుల అనుగ్రహానికి పాత్రులు కండి. జయ జయ శంకర జగద్గురు శంకర, శారదే పాహిమాం శంకర రక్షమాం.
ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మా గీతామూర్తి గారు చాలా విశేషంగా అన్ని విధాలా బలంగా నేనున్నాను అని చెప్పి ఆవిడ చేసే సహకారం అయితేనేంటి, మా ఆదిశంకరాచార్య భక్త సమాజం నుంచి మా తిమ్మరాజు నగేష్ గారు, డాక్టర్ ఎంవి జగన్నాథం గారు, అదేవిధంగా మా నగేష్ గారు, ఇలా అనేక మంది మనకి సహకరిస్తూ ఉన్నారు. గంటి నగేష్ గారి దగ్గర నుంచి ఇవి ప్రత్యక్ష ప్రసారాలు మీరు జగద్గురు టీవీలో, త్రయీ టీవీలో పేజ్లో బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ అనే ఫేస్బుక్ పేజ్లో, బంగారయ్య శర్మ అనే ఇన్స్టాగ్రామ్లో, వీటన్నిటిలో మీరు లైవ్ చూడబోతూ ఉన్నారు. చక్కగా ఉత్సవాలు చేసుకుందాం. మనం విశేషంగా ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఒక రోజు సౌందర్యలహరి పారాయణ సాయంత్రం 4 గంటల నుంచి ఈ ప్రాంగణంలో విశేషంగా చేసుకొని ఇక్కడే భోజన భాజనాదులు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఘనంగా కార్యక్రమం చేసుకుందామని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. ఆ సమయంలో లైవ్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ అద్భుతమైనటువంటి ఈ గళ అర్చన సౌందర్యలహరి గళ అర్చనలో ఎక్కడెక్కడ వాళ్ళు పాల్గొనవలసిందిగా అభ్యర్థిస్తూ జగద్గురు టీవీలో ఈ అద్భుతమైన గళార్చన ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రయీ టీవీలో కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. జగద్గురువుల పాద పద్మాలకి నమస్కరిస్తూ